Hello techies, welcome back to the playlist of web development using CMS. ఈ ట్యుటోరియల్లో నేను మీకు వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ సిఎంఎస్ అనే ప్లేలిస్ట్ని కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మీకు నచ్చిన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేసెస్, ఏపీఐస్, రిక్వెస్ట్, రెస్పాన్సెస్, అథెంటికేషన్, ఆథరైజేషన్ లాంటి కాన్సెప్ట్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వెబ్సైట్స్ని ఎన్ని రకాలుగా డెవలప్ చేయొచ్చు, వియా కోడింగ్ ద్వారా చేయొచ్చు, వియా సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ ద్వారా చేయొచ్చు, వియా ఏఐ సర్వీసెస్ యూస్ చేసి కూడా వెబ్సైట్స్ని మనం తయారు చేయొచ్చు అన్న కాన్సెప్ట్ని లాస్ట్ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ లాస్ట్ వీడియోలో నేను మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి కంక్లూడ్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూషన్. ఎవరైనా సరే నా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ టు వాచ్ మై లాస్ట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం వెబ్సైట్స్ అంటే ఏంటి, వెబ్ పేజెస్ అంటే ఏంటి, వెబ్సైట్స్కి వెబ్ పేజెస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకున్న తర్వాత డొమైన్, ఐపీ అడ్రసెస్, డిఎన్ఎస్ సర్వీసెస్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్ గురించి నేర్చుకోబోతున్నాం. డొమైన్, ఐపీ అడ్రసెస్, డిఎన్ఎస్ సర్వీసెస్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్ గురించి నేర్చుకున్న తర్వాత ఒక లోకల్ హోస్ట్లో రన్ అవుతున్న వెబ్సైట్ని ఇంటర్నెట్లోకి లైవ్లోకి ఎలా పంపించాలో కూడా ప్రాక్టికల్గా చేయబోతున్నాం. ఆ తర్వాత టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్, మల్టీపేజ్ అప్లికేషన్స్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ 3 కాన్సెప్ట్స్ని ఒక వీడియోలో చేయడానికి అట్లీస్ట్ 30 minutes అన్నా పడుతుంది. అందుకనేసి నేను ఈ వీడియోని 3 partsగా డివైడ్ చేస్తున్నా. సో ఈ పార్ట్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్. So without doing any late, let's start our today's tutorial. In our today's tutorial, the first concept was website and web pages. ఒక 20 years బ్యాక్ పరిస్థితి ఎలా ఉండేదంటే, నువ్వు ఏదైనా సరే ఒక జాబ్ అప్లికేషన్ పెట్టాలనుకున్నా, కోర్సులో రిజిస్టర్ అవ్వాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా, నువ్వు ఒక స్టోర్కి వెళ్ళి లేదా ఒక ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిల్చుకొని నీ వంతు వచ్చేంత వరకు వెయిట్ చేసి, నీ వంతు వచ్చిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని యూజ్ చేసుకోవడము లేదా నువ్వు అప్లికేషన్ పెట్టడమో జరిగేది. ఇది యాక్చువల్గా ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో మీరు ఒక ఆఫీస్కి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. బట్ ఇన్ దిస్ డిజిటల్ ఎరా, ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ఆన్లైన్. యాప్స్ అండ్ వెబ్సైట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లో చేయడం మొదలుపెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా సరే జాబ్ అప్లికేషన్ ఒక కంపెనీకి సెండ్ చేయాలనుకుంటే నువ్వు ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ వెబ్సైట్లో నీ రెజ్యూమ్ చేసిన తర్వాత ఒకవేళ నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ నుంచి నీకు కాల్ వచ్చేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మీ ఇంట్లో కూర్చొని ఆ కంపెనీకి మీ రెజ్యూమ్ అయితే సెండ్ చేస్తారు త్రూ ద హెల్ప్ ఆఫ్ వెబ్సైట్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు నీకు నాకు జరిగిన కాన్వర్జేషన్లో నేను వెబ్సైట్ అనే టర్మ్ యూజ్ చేశాను కానీ వెబ్ పేజెస్ అనే టర్మ్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకు? వెబ్సైట్, వెబ్ పేజెస్ రెండు వేరువేరా? వాటి యొక్క ఫంక్షనాలిటీ రెండు వేరువేరుగా ఉంటుందా? ఒకవేళ రెండు వేరువేరు అయితే వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో తెలుసుకుందాం పదండి. సో వెబ్సైట్ని నేను సింపుల్గా డిఫైన్ చేయాలంటే, ఏ వెబ్సైట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కనెక్టెడ్ వెబ్ పేజెస్ విచ్ ఆర్ స్టోర్డ్ అండర్ ఎ సింగిల్ డొమైన్ నేమ్. ఐ నో దిస్ definition gives a little bit of confusion. In order to understand the real definition of websites, let's take a practical example. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను విఎస్ కోడ్లోకి అయితే వచ్చాను. ఈ విఎస్ కోడ్లో నాకు కొన్ని కోడ్ ఫైల్స్ అయితే ఉంది. టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో index.html అనే ఫైల్ ఉంది, register.html అనే ఫైల్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, ఇంకా app.py అనే బ్యాక్ ఎండ్ ఫైల్ అయితే ఉంది. అలాగే నాకు ఈ ఫోల్డర్లో స్టాటిక్స్ అనే ఫోల్డర్లో ఒక ఇమేజ్ అయితే ఉంది. సో నేను ఈ ఫోల్డర్స్లో కోడ్ రాసాను, బ్యాక్ ఎండ్ రాసాను. సో నేను ఈ ఫోల్డర్ని రన్ చేసినప్పుడు లేదా ఈ ఫైల్స్ని రన్ చేసినప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఇది. సో ప్రెజెంట్లీ, ఐ మీన్ నాట్ అట్ ప్రెజెంట్, యు జస్ట్ సీ వీఆర్ ఇన్ దిస్ పేజ్. ఓకేనా? సో మనకి ఈ ఫైల్స్ రన్ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ప్రెజెంట్ యూఆర్ఎల్ ఇదైతే ఉంది. మనకి ఇక్కడ ఒక హెడర్ ఉంది, ఇక్కడ ఒక ఫూటర్ ఉంది, ఇక్కడ బాడీలో ఒక చిన్న ఇమేజ్ ఉంది. అలాగే హెడర్లో మనకి అబౌట్ మీ అండ్ రిజిస్టర్ అన్న 2 లింక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం అబౌట్ మీ మీద క్లిక్ చేస్తామో చూసి యూఆర్ఎల్ అయితే మారింది, బట్ వెబ్ పేజ్ అయితే మారలేదు. ఈ మీరు చూస్తున్న ఫ్రంట్ ఎండ్ అయితే మారలేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, బట్ నేను ఎప్పుడైతే రిజిస్టర్ మీద క్లిక్ చేశానో హెడర్ వెళ్ళింది, ఫూటర్ వెళ్ళింది, బాడీ కూడా మొత్తం మారింది.
మొత్తం వెబ్సైట్ యొక్క స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ యూఆర్ఎల్లో కూడా మారింది. సో ఇక్కడ /register /about అంటే ఏంటి? నేను సింపుల్గా చెప్తాను. వెబ్సైట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ వేర్ వెబ్ పేజ్ ఈస్ ఎ సింగిల్ డాక్యుమెంట్ ఇన్ ఏ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ index.html అనేది ఒక HTML డాక్యుమెంట్. ఈ HTML డాక్యుమెంట్ ఒక వెబ్ పేజ్ లాగా మీ వెబ్సైట్లో సర్వ్ చేస్తుంది. register.html అనేది ఒక HTML డాక్యుమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వెబ్ పేజ్ ఇన్ యువర్ వెబ్సైట్. ఈ వెబ్ పేజ్ మీకు సైన్ అప్ అవ్వడం కోసం సర్వ్ చేస్తుంది. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ బిట్వీన్ ద వెబ్ పేజెస్ అండ్ వెబ్సైట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో ఇది మనం ఒక వెబ్సైట్ అనుకుంటే లోకల్ హోస్ట్లో రన్ అవుతున్న వెబ్సైట్. మనకి లోకల్ హోస్ట్లో రన్ అవుతున్న వెబ్సైట్ అయితే ఇది. ఈ వెబ్సైట్లో మనకి 2 వెబ్ పేజెస్ ఉన్నాయి, అబౌట్ మీ పేజ్ అండ్ రిజిస్టర్ పేజ్. సో మనకి వెబ్ పేజ్ అనేది ఏ సింగిల్ డాక్యుమెంట్ దట్ యాక్చువల్లీ యూ సీ ఆన్ ద స్క్రీన్ అండ్ దట్ యాక్చువల్లీ డిస్ప్లేస్ సమ్ కంటెంట్ ఆన్ ద స్క్రీన్. సో వెబ్ పేజ్ అండ్ వెబ్సైట్స్. వెబ్సైట్స్ అనేది కంప్లీట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. బాగా వినండి, వెబ్సైట్ అనేది కంప్లీట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. వెబ్ పేజ్ అనేది సింగిల్ ఇండివిజువల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పటికీ మీకు వెబ్సైట్ అంటే ఏంటో వెబ్ పేజ్ అంటే ఏంటో అర్థమైంటుంది. నౌ లెట్స్ సీ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెబ్సైట్ అండ్ ఏ వెబ్ పేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెబ్సైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a website can contain multiple web pages. సో మనకున్న ఈ వెబ్సైట్లో లోకల్ హోస్ట్లో రన్ అవుతున్న ఈ వెబ్సైట్లో మనకి మల్టిపుల్ వెబ్ పేజెస్ అయితే ఉంది. ఎగ్జాంపుల్ index.html, register.html. మీరు index.html కోడ్ని ఇన్స్పెక్ట్ చేసినట్లయితే at certain point in index.html there is an anchor tag which is referring to this register.html. సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సరే ఈ రిజిస్టర్ బటన్ మీద సో బాగా ఆలోచించండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఈ వెబ్సైట్లో స్టార్టింగ్ అబౌట్ పేజ్ అయితే ఉంది. సో ఇది index.html. ఈ index.htmlలో మనకి హెడర్ ఉంది. ఆ హెడర్లో అబౌట్ మీ అని ఒక బటన్ ఉంది, లేదా ఒక లింక్ అనుకుందాం. అబౌట్ మీ అని ఒక లింక్ ఉంది, రిజిస్టర్ అనే ఒక లింక్ ఉంది. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం రిజిస్టర్ అనే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనం register.html వెబ్ పేజ్ని రెండర్ చేస్తున్నాం. అంటే మీకు ఏమర్థమైంది? అబౌట్ మీ index.htmlలో register.html పేజ్కి వెళ్ళడానికి సర్టైన్ లింక్ అనేది ఉంది. సో యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈస్ మెన్షన్డ్ హియర్. సో a website contains multiple web pages which are connected through links or buttons. ఓకేనా? అండ్ ఆల్సో ఆల్ పేజెస్ షేర్స్ ద సేమ్ డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ అంటే మీ వెబ్సైట్ యొక్క అడ్రస్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో కొన్ని లక్షల వెబ్సైట్స్లో ఏ యూజర్ అయినా సరే మీ వెబ్సైట్కి వెళ్ళాలి అనుకుంటే మీ వెబ్సైట్కి ఒక అడ్రస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనుకుంటే నాకంటూ ఒక అడ్రస్, నా వెబ్సైట్కి ఒక అడ్రస్ కావాలి కదా. ఆ అడ్రస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ecommerce.com అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. సో ఇక్కడ వెబ్సైట్కి కామన్గా ఒక డొమైన్ నేమ్ అయితే ఉంటుంది, బట్ ఆ వెబ్సైట్లో ఉన్న పేజెస్ కూడా సేమ్ డొమైన్ నేమే ఉంటుంది. ఎందుకంటే పేజెస్ అనేది వెబ్సైట్లో ఉంటుంది, వెబ్సైట్కి ఉన్న డొమైన్ నేమే పేజెస్కి కూడా వస్తాయి. సో వెబ్సైట్ అనేది కంప్లీట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ amazon.in వెబ్సైట్ని తీసుకున్నట్లయితే amazon.in వెబ్సైట్ని మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు మామూలు యూజర్స్ అయితే మీరు అమెజాన్ నుంచి ఏదైనా ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్తో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలి అనుకుంటే అమెజాన్ వెబ్సైట్లో మీరు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అమెజాన్లో మీరు ఒక వర్చువల్ స్టోర్ని క్రియేట్ చేసుకొని మీ ఐటమ్స్ని అమెజాన్ ద్వారా యూజర్స్కి సెల్ చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన సర్వీసే. ఆ తర్వాత ఒకవేళ మీరు బిజినెస్ పార్ట్నర్ కాకూడదు అనుకుంటే, అలాగే యూజర్ గాను ఉండకూడదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్తో డెలివరీ పార్ట్నర్గా అయ్యి ప్రోడక్ట్స్ని యూజర్ ఇంటికి డెలివర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక్క వెబ్సైట్ మల్టిపుల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వెబ్సైట్ అనేది సర్వీస్ని ప్రొవైడ్ చేయొచ్చు లేదా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే, అంతెందుకు W3 స్కూల్స్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారంటే యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్.
అంతెందుకు మీరు బ్లాగ్ పోస్ట్కి వెళ్ళినా కానీ మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అయితే పొందగలుగుతారు. సో ఏ వెబ్సైట్ కెన్ ప్రొవైడ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇట్ కెన్ ప్రొవైడ్ ఏ సర్టెన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వెబ్సైట్లో ప్రతి ఒక్క వెబ్ పేజ్ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి వెబ్సైట్లో యూజరు ఏ వెబ్ పేజ్ నుంచి అయినా సరే ఇంకొక వెబ్ పేజ్కి త్రూ లింక్స్గా కానీ, త్రూ బటన్స్ ద్వారా కానీ, త్రూ మెనూస్ ద్వారా కానీ రీడైరెక్ట్ చేసుకోగలుగుతాడు. త్రూ నావిగేట్ అవ్వగలుగుతాడు. అలాగే వెబ్సైట్లో ఇమేజెస్, వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి ఈ ఫోల్డర్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఈ ఫోల్డర్లో మనకి స్టాటిక్స్ అనే ఫోల్డర్ ఉంది, టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంది, app.py అనే ఒక ఫైల్ అయితే ఉంది. ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో మనకి 2 వెబ్ పేజెస్ అయితే ఉన్నాయి. ఈ స్టాటిక్స్ ఫోల్డర్లో మనకి ఒక ఇమేజ్ అయితే ఉంది. ప్రజెంట్ ఇది నాకు లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. అంటే ఇది ఈ వెబ్ పేజు, ఈ వెబ్సైటు నాకు నా కంప్యూటర్లోనే రన్ అవుతుంది. దీన్ని నేను ఇంటర్నెట్లోకి వదలాలి అంటే నేను సమ్ సర్వర్లోకి వీటిని అప్లోడ్ చేయాలి. సర్వర్లోకి అప్లోడ్ చేసిన తర్వాత నా వెబ్సైట్కి డొమైన్ నేమ్ ఉంటే త్రూ హోస్టింగ్ ప్లస్ డొమైన్ నా వెబ్సైట్ ఇంటర్నెట్లో లైవ్లోకి వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెబ్ పేజ్లో ఎక్కడా కూడా ఈ ఇమేజ్ని నేను ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఈ ఇమేజ్ యొక్క పాత్, ఈ ఇమేజ్ యొక్క రెఫరెన్స్, ఈ ఇమేజ్ యొక్క పాత్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. చూడండి, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్లో నేనేమన్నానంటే static/logo.png అంటే index.htmlలో నేను ఇమేజ్ ట్యాగ్లో ఈ ఇమేజ్ యొక్క పాత్ని అయితే ఇంక్లూడ్ చేశాను. ఎప్పుడైనా సరే బ్రౌజరు మీ వెబ్ పేజెస్ లోడ్ చేసినప్పుడు అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో ఆ పాత్ ద్వారా ఇమేజెస్ లోడ్ చేసి అంటే పర్టికులర్ పాయింట్ ఇన్ యువర్ వెబ్ పేజ్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజెస్, వీడియోస్ అన్నీ మీకు వెబ్సైట్స్లోనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే అవన్నీ మీకు సర్వర్లోనే ఉంటాయి. ఏవి కూడా వెబ్ పేజ్లో ఉండవు. వెబ్ పేజ్లో జస్ట్ మీకు రెఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెబ్సైట్. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. వెబ్ పేజ్ ఈజ్ ఏ సింగిల్ స్క్రీన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ వెబ్సైట్లో మీరు చూస్తున్న ఈ ఫ్రంట్ ఎండ్ ఒక డాక్యుమెంట్. It is a single screen of information. It is a single document. A web page is a single document in a website. A web page is a single screen of information in a website. ఇప్పుడు నేను రిజిస్టర్కి వెళ్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ వెబ్ పేజ్. ఇట్ ఈస్ అ సింగిల్ స్క్రీన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ వెబ్సైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వెబ్సైట్. వెబ్సైట్ ప్రొవైడ్స్ ఏ సెట్ ఆఫ్ సర్వీసెస్, విచ్ మీన్స్ దట్ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ప్రొవైడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్, which means that a single web page provides a single service. So group of services came from a group of web pages in a website. అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే సింపుల్గా చెప్తా, మీరు ఒక లింక్డ్ఇన్ వెబ్సైట్కి వెళ్తే, మీకు లింక్డ్ఇన్ అంటే తెలుసు కదా, లింక్డ్ఇన్ వెబ్సైట్కి వెళ్తే లింక్డ్ఇన్లో హోమ్ ఉంది, లాగిన్ ఉంది, సైన్ అప్ లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టు ప్రొవైడ్ ఏ సర్వీస్ రిలేటెడ్ టు లాగిన్. కరెక్టే కదా. ఒకవేళ మీరు సైన్ అప్ వెళ్తే మీకు సైన్ అప్ పేజ్, ఒకవేళ మీరు సైన్ అప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. am I right or wrong? సో వెబ్ పేజ్ ప్రొవైడ్స్ ఏ సింగిల్ సర్వీస్, ఇండివిజువల్ సర్వీస్, and also a web page is a single unit in a website, but every web page has a unique URL, but it has the same domain name. నేను మీకు ముందుగానే చెప్పాను వెబ్సైట్కి ఒక డొమైన్ ఉంటుంది అనేసి. లెట్ సపోజ్ ఈ వెబ్సైట్ నాకు లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది కాబట్టి ఇది నా డొమైన్ అనుకుంటా. బట్ మనము అబౌట్ మీ అనే పేజ్లో ఉన్నాం కాబట్టి ఈ వెబ్ పేజ్ యొక్క URL ఇదైంది. ఇప్పుడు నేను రిజిస్టర్ పేజ్కి వెళ్తే నాకు URL అనేది ఇదైంది. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ అబౌట్ మీకు వెళ్తే నా URL అనేది మారింది. సో ఇక్కడ అబౌట్ మీ పేజ్కి ఒక URL ఉంది, రిజిస్టర్ పేజ్కి ఒక URL ఉంది. సో వెబ్ పేజెస్కి డిఫరెంట్ URLs ఉన్నా కానీ ఆ URLస్లో సేమ్ డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వెబ్ పేజెస్ అన్నీ కూడా వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి వెబ్సైట్ ఒక డొమైనే, వెబ్ పేజెస్ ఒక డొమైన్ కూడా. ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వెబ్ పేజెస్ని బ్రౌజర్ అనేది లోడ్ చేస్తుంది. సో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంటర్నెట్లోకి లైవ్లోకి రావడానికి మీకు డొమైన్ కావాలి,
హోస్టింగ్ సర్వీస్ కావాలి. సర్వర్లో మీ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సింపుల్గా చెప్తాను. నేను amazon.in అని క్లిక్ చేయగానే నేను ఇక్కడ ఒక డొమైన్ నేమ్ అడ్రస్ ఎంటర్ చేశాను కాబట్టి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ amazon.in తీసుకొని డిఎన్ఎస్ సర్వర్ పంపిస్తుంది. డిఎన్ఎస్ సర్వర్లో amazon.in అనే దానికి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని బ్రౌజరు ఎక్కడో ఉన్న అమెజాన్ సర్వర్కి మధ్య ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ద్వారా త్రూ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ బ్రౌజర్ అనేది మీరు చేసే రిక్వెస్ట్ని సర్వర్కి ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ వే పంపిస్తుంది. సర్వరు మీ రిక్వెస్ట్ని తీసుకొని ప్రాసెస్ చేసి ఒకవేళ వెబ్ పేజెస్ని రెండర్ చేయాలి అనుకుంటే, ఒకవేళ వెబ్ పేజెస్ని మీకు ఇవ్వాలి అనుకుంటే పర్టికులర్ వెబ్ పేజ్ని amazon.in నొక్కగానే మనకి ఈ వెబ్ పేజ్ వచ్చింది కదా, ఈ వెబ్ పేజ్ని సర్వర్ నుంచి మీ బ్రౌజర్ పంపిస్తుంది. మీ బ్రౌజరు వచ్చిన వెబ్ పేజ్ని లోడ్ చేస్తుంది. లోడ్ చేసి మీకు ఇలాంటి ఒక వెబ్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో దట్స్ వాట్ దే గివెన్ హియర్. ఇట్ లోడ్స్ ఇన్సైడ్ ఎ బ్రౌజర్ యూజింగ్ HTML, CSS, JavaScript and other technologies. And also one more thing, web pages are linked together to form a complete website. Yes, it is true. And also some web pages stay static while other change based on user actions. For example, మీరు ఏదైనా సరే ఒక బ్లాగ్ పోస్ట్కి వెళ్తే ఆ బ్లాగ్ పోస్ట్లో మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆ వెబ్సైట్తో ఏ విధంగానూ ఇంటరాక్ట్ కారు. బట్ దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ ఇంటరాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్వాలో ఉన్నాను కదా, ఇది కూడా ఒక వెబ్సైటే. నేను ఇక్కడ ఈ షేర్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఈ ఆప్షన్స్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇంటరాక్ట్ అయ్యా. అలా కాకుండా నేను ఏదైనా సరే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినట్లయితే అక్కడ నేను ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసుకోగలుగుతా. సో సమ్ ఆర్ స్టాటిక్ వైల్ సమ్ ఆర్ డైనమిక్. సో లెట్స్ టాక్ some of the differences between website and web pages with respect to definition, scope, URL, purpose, structure, navigation, and with an example. Website ni definition paranga chuskunte website is a collection of related web pages under a single domain. But web page oka definition chuskunte web page is a single piece of information within a website. Website oka scope chuskunte it is large and a complete platform. But web page oka scope chuskunte it is a smallest unit of a display within a website. వెబ్సైట్ యొక్క URL చూసుకుంటే వెబ్సైట్కి డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. బట్ వెబ్ పేజ్ యొక్క URL చూసుకుంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్కి డిఫరెంట్ URLs ఉంటాయి. బట్ ఆ డిఫరెంట్ URLస్లో సేమ్ డొమైన్ నేమ్ అయితే ఉంటుంది. వెబ్సైట్ ఒక పర్పస్ చూసుకుంటే వెబ్సైట్స్ ప్రొవైడ్స్ ఎ ఫుల్ సెట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ మల్టిపుల్ ఫంక్షన్స్. బట్ వెబ్ పేజ్ యొక్క పర్పస్ చూసుకుంటే వెబ్ పేజ్ ప్రొవైడ్స్ ఎ సింగిల్ సర్వీస్ అట్ ఎ టైమ్ ఆన్ ఎ స్క్రీన్ ఆర్ ఇట్ ప్రొవైడ్స్ వన్ ఫంక్షన్. సో వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ చూసుకుంటే వెబ్సైట్లో మెనీ వెబ్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే వెబ్ పేజ్లో టెక్స్ట్ ఉంటుంది, అలాగే హైపర్ లింక్స్ ఉంటాయి. ఆ హైపర్ లింక్స్లో మనకి పాత్స్ ఉంటాయి. ఆ పాత్స్ ఏం చేస్తుందంటే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేయగలుగుతుంది. అలాగే సర్వర్లో ఉన్నటువంటి మన అసెట్స్ అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని మన వెబ్ పేజ్లో రెండర్ చేయగలుగుతుంది. వెబ్సైట్ యొక్క నావిగేషన్ చూసుకుంటే యూజర్స్ నావిగేషన్ మెనూస్ ద్వారా అడ్రస్ ద్వారా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవ్వగలుగుతారు. ఇంకా వెబ్ పేజ్ అనేది ఒక సింగిల్ డాక్యుమెంట్ లాంటిది. అలాగే ఎగ్జాంపుల్ తీసుకుంటే లింక్డ్ఇన్ అనేది ఒక వెబ్సైట్ అనుకుందాం. యాప్ కూడా ఉంది, బట్ లింక్డ్ఇన్ వెబ్సైట్ కూడా ఉంది. సో లింక్డ్ఇన్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనకి లాగిన్, సైన్ అప్, అప్లై, డాష్బోర్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ నువ్వు క్లిక్ చేస్తే ఒకవేళ లాగిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నీకు లాగిన్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. యాక్చువల్ లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ లోడ్ అవుతుంది. దాని ద్వారా నువ్వు లాగిన్ అవ్వగలుగుతావు. సైన్ అప్ పేజ్ క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్ అనేది నీకు ఓపెన్ అవుతుంది. సో లోడ్ అవుతుంది, నువ్వు సైన్ అప్ అవ్వగలుగుతావు. సో అప్లై పేజ్ క్లిక్ చేస్తే నువ్వు జాబ్ అప్లికేషన్స్కి ఒక సపరేట్ వెబ్ పేజ్ ఉంటుంది. సో ఏ సపరేట్ సర్వీస్. సో డాష్ బోర్డ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ సపరేట్ డాష్ బోర్డ్ పేజ్. సో నేను కంక్లూడ్ చేస్తున్న ఈ వీడియోని వెబ్ పేజ్ ఈజ్ ఏ కలెక్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ ఏ వెబ్సైట్ is a collection of related web pages under a single domain name. But a web page is a single page of information within a website. Group of web pages means a group of services. Group of web pages contributes to a website, which means that a website provides a group of services. సో ఈ వీడియోలో మీరు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మీకు డొమైన్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, DNS సర్వర్ అంటే ఏంటి, హోస్టింగ్ సర్వీసెస్ అంటే ఏంటి, లోకల్ హోస్ట్లో అంటే మన కంప్యూటర్లో రన్ అవుతున్న వెబ్సైట్ని ఇంటర్నెట్లోకి లైవ్లో ఎలా పంపించాలి, ఇంటర్నెట్లో అందుబాటులో ఉండేలా ఎలా చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ని థియరిటికల్గాను
ప్రాక్టికల్గాను చేసి చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ కూడా చేసుకోండి. సో దట్స్ ఆల్ టెకీస్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.